జరుగుతుంది కదా సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పెట్టి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? యా కూడా అయ్యిందా? విష్ణుప్రియ షీఈ్ ఎ వెరీ గ్రేట్ లేడీ. మనం చూసుకుంటే కనుక బిగ్ బాస్ లో కూడా చూడడం జరిగింది. కాకపోతే అప్పుడు మనం చూసినప్పుడు చాలా ఇన్నోసెంట్ లా కనపడింది. బట్ నేను అయితే ఇంత గుర్తించలేదు. సో మేబీ ఆమెకి కొంచెం అనసూయ లాగా ఫేమస్ అవ్వాలి అని ఒక కాన్సెప్ట్ తో ఉందని చెప్పి అనుకుంటున్నా. సో మనం చూసుకుంటే అనసూయ గారు ఇష్యూ వల్ల చిటికి చిటికి గాయాలు అనేవి నాన్ వేసిన శివాజీ గారు ఇలాంటి ఎక్కడికి వెళ్ళిందో మేము అలా ఫేమస్ కావాలి అని ఒక థాట్ తో ఇలాంటివి చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. యా అదే కదా, ఫేమస్ అవ్వాలంటే మినిమం ఇలాంటి కాంట్రవర్సీస్ చేస్తున్నాయి కదా. సో నాలెడ్జ్ వస్తుంది. సో అదే దాని గురించి చెప్పాలంటే మన శివాజీ గారు మాట్లాడితే బెటర్. అలాగే ఇక చెప్పాలంటే కనుక అది చాలా తప్పు అది. సో మనం ఎప్పుడు కూడా స్త్రీలు అంటే సావిత్రి లాగా ఊహించుకుంటాం. బట్ ఇలా చేయడం వల్ల యువత చెడిపోతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే నేను అడుగుతున్నా కదా, ఇప్పుడు అనసూయ గారి విషయంలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇలాంటి విషయంలో విష్ణుప్రియ విషయంలో ఎవరు మాట్లాడతలేరు. మహిళా సంఘాలు ఎట్టిపోయినాయి, శివాజీ గారు ఎట్టిపోయారు, అనసూయ గారు ఎట్టిపోయారు, నాన్ వేస్ట్ ఎట్టిపోయాడు. సో వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడాలని చెప్పి నేను సద్వినియంగా కోరుకుంటున్నాను అనమాట. సో మన ఇండియాకి శక్తి ఉన్నదంటే అది పురుష శక్తి ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. సో అదంతా ఇరాన్ వార్ జరగముందు, ఇరాన్ వార్ జరిగాక అంతా పురుష శక్తి ఇప్పుడు పరిపాలిస్తుంది. సో మీరు చూసుకుంటే బిగ్ బాస్ లో విన్ అయిన ప్రతి వాళ్ళు కూడా పురుషులే తప్ప స్త్రీలు ఒక్కరు కూడా లేరు. సో బిగ్ బాస్ లో ఎవరు కూడా లేడీస్ విన్ అవ్వలేదు, అందరూ కూడా జెంట్స్ విన్ అయ్యారు. సో ఆమె 100 కేసులు పెట్టినా కూడా న్యాయం అనేది ఒకటి ఉంటది కాబట్టి చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మన టాలీవుడ్ నుంచి ఇలియానాని ఎట్లా బ్యాన్ చేస్తారో మరో ఇలియానా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఐ థింక్ నాకు తెలిసి మరో శ్రీరెడ్డి అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో మరో శ్రీరెడ్డి లాగా అడ్రస్ లేకుండా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. వన్స్ థాట్ మారాక ఇక మార్పు అనేది రాదు. సో అయితే నాకు తెలిసి దీని వెనకాల రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా ఉన్నారా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది మరి. సో అనసూయ గారికి ఉన్నంత నాలెడ్జ్ విష్ణుప్రియ గారికి లేదని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఆమె ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ లాగా అంతే, అందుకు మించి ఏం లేదని చెప్పి అనుకుంటున్నా. యా.